ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక అరుదైన కళాకారులు, పాటల్ని రివర్స్ సింగింగ్ చేసే కళాకారులు అయినటువంటి రాళ్లమడుగు నవీన్ కుమార్ గారు. అయితే వీరు రివర్స్ గేర్ నవీన్ గా ప్రసిద్ధులు. వారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ రివర్స్ సింగింగ్ వారికి ఎలా అబ్బింది, రివర్స్ సింగింగ్ పాటల్ని మనం వింటూ వారి ఆసక్తి ఎలా కలిగింది అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి నవీన్ కుమార్ గారు. అంటే మీకు ఈ రివర్స్ సింగింగ్ పట్ల ఎలా ఆసక్తి కలిగింది, ఈ రివర్స్ సింగింగ్ అనే అంశం పట్ల మీరు ఎట్లా ఆకర్షితులయ్యారనే విషయాల్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మోహన్ సార్ గారికి వందలాది ఆనంద శుభవందనాలు. అయితే ఈ యొక్క జర్నీ అనేది 2006వ సంవత్సరము హార్లిక్స్ హృదయాంజలి అనే ప్రోగ్రాం ద్వారా ఉదయభాను గారు ఒక వ్యక్తికి క్వశ్చన్ అడిగినటువంటి సమయంలో తను రివర్స్ లో పాడినప్పుడు ఆ రోజు నాకు మనసులో ఒక చిన్న ఆలోచన కలిగిందనమాట. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అందరూ పనిచేస్తారు, బట్ వెన్ ఎవర్ వి డూ సమ్ ఎక్స్ట్రా వర్క్, కొద్దిగా మనం ఎప్పుడైతే అందరికన్నా వైవిధ్యంగా చేసినప్పుడు ఖచ్చితంగా మన సంఘం అనేది సొసైటీ గుర్తిస్తున్న ఉద్దేశంతో నేను ఒక రివర్స్ పాటల్ని 2006వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం నేను ఐ కెన్ సింగ్ 61 సాంగ్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. అయితే అందులో ఏంటంటే దాదాపుగా నాకు 3 సార్లు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాను. అంతేకాకుండా ఈ యొక్క 2020 సంవత్సరంలో కూడా ఉత్తమ బెస్ట్ టీచర్ అవార్డు కూడా రావడం జరిగింది నాకు. అంటే మీరు వృత్తిపరంగా ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూనే మీరు రివర్స్ సింగింగ్ కళని ప్రదర్శిస్తున్నారు. అవును సార్. అయితే మీరు ఈ రివర్స్ సింగింగ్ లో ఎన్ని రకాల పాటలు, అంటే సినిమా పాటలే కాకుండా జానపద పాటలైనా ఇట్లాంటివి ఎన్ని మీరు చేయగలరు? ఎలాంటి రకాలైన పాటలు మీరు చేయగలరు? ఎప్పుడైతే శ్రోతలకు అందరికీ కూడా ఇష్టమైన సాంగ్స్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి అటువంటి సాంగ్ ఏదైతే ఉంటుందో ఒక పాపులర్ సాంగ్స్ నేను తీసుకోవడం జరిగి దాన్ని నేను పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసి నేను దాన్ని వినిపిస్తుంటాను అనమాట. మీకు ఇష్టమైన రివర్స్ సింగింగ్ పాట మరియు అట్లాగే మీకు బాగా ఇచ్చిన రివర్స్ సింగింగ్ పాటని ఒకసారి మా శ్రోతలకు కొద్దిగా వినిపిస్తారా? తప్పకుండా సార్. మగధీర సినిమాలోంచి ఫస్ట్ పాటని మామూలుగా పాడతాను. సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ రివర్స్ ఆర్డర్, ఓకేనా? పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా. ఉంది కదా పాట. పంచదార రివర్స్ లో రాధ చంప, బొమ్మ బొమ్మ రివర్స్ లో మబ్బో మబ్బో. చూడండి ఇట్లా వస్తుందో. రాధ చంప మబ్బో మబ్బో టుప్పకో దవ్వనమక్క, చొమ్మలాపో మక్కో మక్కో టుమ్మకో దవ్వనమక్క, నేచితే కోదద్దంటే తెంచకే వారొద్దంటే మవ్వే నా తమ్మ, నిన్ను గెంపోటందుకెట్టు పానే మగ్గు, నువ్వు దమ్మకతే పోద్రవు ఈ నజ్మా, నిన్ను గెంపోటందుకెట్టు పానే మగ్గు, నువ్వు దమ్మకతే పోద్రవు ఈ నజ్మా, రాధ చంప మబ్బో మబ్బో టుప్పకో దవ్వనమక్క. ఈ విధంగా వస్తుంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఖచ్చితంగా మన లోపల నవ్వు అనేది రావడానికి, నవ్వు అనేది సకల దారిద్రాలకు అవన్నీ పోవడానికి మూలం. కాబట్టి మనం నవ్వడం కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ ఎంచుకోవడం జరిగింది సార్. అట్లాగే మీరు ఈ రివర్స్ సింగింగ్ పాటల్ని దాదాపు 61 పాటల్ని మీరు పాడతానని చెప్పారు కదా, దాంట్లో జానపద పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అట్లాంటి జానపద పాటల్ని మా శ్రోతలకు కొద్దిగా వినిపిస్తారు? తప్పకుండా సార్. ఈ మధ్యలో మనకు ఈ యొక్క చాలా పాపులర్ సాంగ్ ఏంటంటే రాను బొంబాయికి రాను అనే పాట చాలా ఫేమస్ అయింది కదా సార్. అయితే ఆ పాట నేను ఏంటంటే రీసెంట్ గానే తయారు చేశాను సార్. అది అద్దాల మేడలున్నాయే, మేడల్లో మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయి పాట సార్. సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ రివర్స్ ఆర్డర్. చూడండి ఎట్లా వస్తుందో. లద్దా ఎన్నలుడ్డమే డమ్మెల్లో సింహ ఎన్నల రుసి, సూరంచి కర్రెలున్నాయే, నీకు పిస్తాతున ఈ బొంబానురా నూరా నే నూరా నే నూరా కి బాంబో నూరా నూరా కి బాంబో నూరా
ఊరా అంటే ఈ విధంగా సాంగ్ రావడం జరుగుతుంది సార్. పాటలు వింటుంటే చాలా అరుదుగా ఈ కళ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఈ కళ అవ్వడం కూడా అదృష్టం అని అనుకోవాలి. 100% సార్. అయితే ఇంకా మీరు ఈ రివర్స్ సింగింగ్తో పాటుగా ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నారు. అవును సార్. అయితే మీరు ఒక వృత్తిలో ఉంటూనే ఈ రివర్స్ సింగింగ్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయాల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు వెళ్తున్నారనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? నేను ఎందుకంటే ఎప్పుడు కూడా సమయానికి నేను ఎక్కువగా విలువిస్తాను సార్. నేను నా యొక్క ఉదయం జర్నీ మార్నింగ్ నేను 4:30కి ఉదయం లేస్తాను. 4:30 నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఏంటంటే నాది 11:20 వరకు నా యొక్క జర్నీ ఉంటుంది. ఈ ప్రతిరోజు యోగా ఎక్కువ చేస్తాం సార్. ఆ యోగా సమయం అనేది ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు సంక్షేమ సిద్ధి యోగా సెంటర్లో మేము యోగా చేస్తుంటాము. ఆ సమయంలో కపాలభాతి చేసే టైంలో నేను ఇక్కడ భగవద్గీత ప్రవచనకర్తగా ప్రతిరోజు నేను భగవద్గీత చెప్తుంటాను అక్కడ. అవి తర్వాత ఈ 7 o'clock తర్వాత ఏంటంటే మేము శంభాజీ వాకింగ్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ద్వారా అక్కడ కూడా మళ్ళీ అక్కడ వాకింగ్ చేస్తాం సార్. తర్వాత స్కూల్కి వెళ్తాను నేను. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈవినింగ్ టైంలో కూడా నేను చిన్న బిజినెస్ వర్క్ చేస్తుంటాను సార్. చిన్న ట్యూషన్ పాయింట్స్ నడిపించుకుంటూ ఆ వర్క్ చేసుకుంటాను. అంతేకాకుండా సాయంత్రం కూడా మళ్ళీ భగవద్గీత పారాయణం కూడా నల్ల హనుమాన్ మందిర్లో కూడా మళ్ళీ భగవద్గీత ప్రవచనకర్తగా ఉంటాను సార్. ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యమవుతుంది అంటే మనం ఎప్పుడైతే సమయానికి విలువ ఇస్తామో, సముద్రం అంత కష్టపడితే వాన చినుకంత అదృష్టం తోడవుతుంది. అంటే మనం ఖచ్చితంగా ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. మనం ఎప్పుడైతే కష్టపడాలి అనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అక్కడ మనము సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది. అందుకే చెప్తున్నాను, దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. మనం ఖచ్చితంగా సాధించాలి అనే ప్యాషన్ ఉండాలి. మన యొక్క సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, ఆ యొక్క సమయానికి మనం ఎప్పుడైతే విలువిస్తామో ఖచ్చితంగా మనం ఏ జీవితంలో మనం ఏది అనుకున్నా సరే సాధించడానికి 100% ఆస్కారం ఉంది సార్. అంటే ఒక ఉపాధ్యాయుడిగా అంటే అక్షరం ఆయుధం, అక్షరం ఆశయం, అక్షరం అక్షయం, అక్షరాలను సేద్యం చేసి మనకు పంచినటువంటి గురువర్యులకు వందనం, పదాభివందనం. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేది. అంటే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి నేను నిజంగా నాకు ఇంత మంచి నేను ఈరోజు విద్యను చెప్తున్నాను అంటే గ్రేట్ గోస్ టు ఆల్ మై టీచర్స్. ఎందుకంటే నాకు ఇటువంటి గురువు మాణిక్ భవన్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను సార్ నేను. కానీ నేను ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు మనకు 10 పైసలు సంపాదిస్తున్నామంటే వాళ్ళు మాకు చెప్పిన ఉపాధ్యాయులకి అంకితం సార్. వాళ్ళు పెట్టినట్టు భిక్షగా నేను స్వీకరిస్తాను. ఎందుకంటే అంత కష్టపడి మాకు చెప్పారు కాబట్టి మేము ఈరోజు ఈ చిన్న పొజిషన్లో ఉన్నా సార్. కానీ ఖచ్చితంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో. కాబట్టి మనకు విద్యున్నటువంటి గురువులను ఎప్పటికి కూడా మర్చిపోవద్దని చెప్తున్నాను సార్. అంటే మీకు చాలా ఆసక్తులు ఉన్నట్టుగా మీరు చెప్తున్నట్టు తెలుస్తోంది. అయితే మీరు ఈ రివర్స్ సింగింగ్కి దాదాపుగా ఒక రోజులో ఎంత టైంని కేటాయిస్తారు? అప్పుడప్పుడు చేస్తారా లేదంటే రోజు దానికి టైం కేటాయిస్తూ వెళ్తుంటారా? నేను ఎప్పుడైతే ఒక సాంగ్ నేను క్రియేట్ చేయాలి నా మనసులోకి వచ్చింది అంటే ఆ సాంగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నా లీజర్ టైం మొత్తం కూడా నేను ఆ పాట కోసమే నేను కేటాయిస్తున్నమాట. నాకు ఇప్పుడు లీజర్ టైంలో దొరికినప్పుడు కూడా అంతే. అందరూ వేరే వర్క్ చేసుకుంటే నేను అయితే నా యొక్క కాన్సన్ట్రేషన్ నేను దేనిపైన ఉంది చూసుకుంటాను. ఏదో ఒక లైన్ అనుకొని దాన్ని కంటిన్యూ చేస్తుంటామట. అంటే నేను ఎప్పుడు కూడా సమయానికి ఎప్పుడుగా విలువ ఇస్తాను. కాబట్టి నాకున్న సమయాన్ని నేను ఆ విధంగా ప్రాపర్గా యూజ్ చేసుకొని శ్రోతలకు వాళ్ళకి ఏం కావాలి అని చూసుకొని అటువంటి విధంగా నేను ప్రవర్తిస్తాను. కాబట్టి నేను మ్యాక్సిమంగా చాలా దగ్గర కూడా యాంకరింగ్గా కానీ ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తుంటాను. మీరు అవార్డ్స్ పొందినట్టుగా కూడా చెప్పారు కదా? అవును సార్. మరి ఎట్లాంటి అవార్డ్స్ మీకు వచ్చాయి? వాటి వివరాలని మా శ్రోతలకు కొద్దిగా. అయితే నాకు దాదాపుగా 29 సార్లు ఈ యొక్క కవిని సార్, నేను చిన్న కవిని. అయితే ఈ కళాకార రంగంలో కూడా ఏంటంటే నాకు ఈ నిజామాబాద్ డిస్టిక్ నుంచి కానీ ఈ స్టేట్ లెవెల్ నుంచి కానీ నాకు 29 సార్లు ఇప్పటి వరకు ఉగాది పురస్కారం కావడం జరిగింది సార్. అంతేకాకుండా నాకు ఈ నేషనల్ లెవెల్లో కూడా 3 సార్లు ఈ జాతీయ పురస్కారాలు కూడా హైదరాబాద్ లో పొందడం జరిగింది సార్. అంటే ఇవన్నీ కూడా ఒక కళను నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా కళామ్మ తల్లి నుంచి నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పురస్కారాలు కానీ అవార్డ్స్ కానీ అన్ని రకాలుగా నాకు పేరు ప్రత్యేకత తీసుకొచ్చేసాను. నాకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డులా లేకపోతే మామూలు వేరే అసోసియేషన్స్ అట్లాంటివి? ప్రభుత్వ గుర్తింపు నుంచి గవర్నమెంట్ ఇచ్చారు సార్ నాకు. అదేవిధంగా ఇక్కడ నాకు స్టేట్ లెవెల్లో ఇక్కడంటే ఈ యాదగిరి గుట్టలో కూడా నాకు గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లాగే మీరు ఇంకొక రివర్స్ సింగింగ్ పాటని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు? ఓకే, తప్పకుండా సార్. ఈ త్రిబుల్ మూవీ ఉంది సార్. ఇందులో పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్ర చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు చేరినట్టు సార్. పొలం రివర్స్లో లంపో, గట్టు రివర్స్లో
టుగ్గ చిత్రం చూడండి సార్. లంపో టుగ్గ ముద్దులోన క్లప్పు తిగ్గొకీదునట్టు లెపో రెమ్మ తరజాలో తాపు జుర్రుగివ్వునట్టు రిక్క పుస్సలేసుకొని రక్కె మూసలేసినట్టు రిమ్మటు చెడానిలో నర్రిక్క పుంగురీచనట్టు రిమ్మటు చెడానిలో నర్రిక్క పుంగురీచనట్టు నా టాపడుచు నా టాపడుచు నా టాపడుచు టూన 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 టీవటూనా టూన 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 రీవటూనా నాటు రివర్స్ లో టూనా వస్తుంది ఆ విధంగా. ఇంకోటి ఏంటంటే నాకు చాలా పేరు తీసుకొచ్చిన సాంగ్ ఏంటంటే రబ్బరు గాజులు సాంగ్ సార్. ఎందుకంటే అది చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ ఉంటుంది. దాని ద్వారా నాకు ఏంటంటే అది ఫాస్ట్ బీట్ సాంగ్ అయ్యేసరికి చాలా మంది నుంచి నాకు మంచి స్పందన వచ్చింది సార్ ఆ పాట. ఒకసారి ఈ సినిమా ఏంటంటే యమదొంగ మూవీ నుంచి సార్. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి బొమ్మని అత్తెర నీదరికొచ్చానే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే ఉంది పాడు సార్. రబ్బరు రివర్స్ లో రుబ్బర, గాజులు రివర్స్ లో లూజుగా, మధ్యలో నువ్వంటే పడి పడి రివర్స్ లో టెవ్వన్ను డిప్ప డిప్ప చూడండి వస్తుంది సార్. ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. రుబ్బర లూజుగా రుబ్బర లూజుగా రుబ్బర లూజుగా నెచ్చాతే నిబ్బరు నువ్వపు నిబ్బరు నువ్వపు నిబ్బరు నువ్వపు నెచ్చాతే నిమ్మాని బాలిత్తగా నిమ్మపు రత్తగా నీరది నెచ్చాకో టెవ్వన్ను డిప్ప డిప్ప టెవ్వన్ను డిప్ప డిప్ప టెవ్వన్ను డిప్ప డిప్ప నెస్తాచా నీ టెంవే డిప్ప డిప్ప నెస్తావా నిల్లచ నీలగ నప్పుచి టూచుకు రొచ్చాతే లన్నె విలుండగు నిచ్చవులు విగురొట్టెప్ప నిమ్మాని బాలిత్తగా నిమ్మ పురత్తగా నీరది నెచ్చాకో టెవ్వన్ను డిప్ప డిప్ప టెవ్వన్ను డిప్ప డిప్ప టెవ్వన్ను డిప్ప డిప్ప నెస్తాచా నీ టెంవే డిప్ప డిప్ప నెస్తావా. ఈ విధంగా వస్తుంది సార్ సాంగ్. ఇంకా రబ్బర్ గాజుల పాటని కాకుండా మీకు ఇంకా పేరు తెచ్చిన పాటలు మీకు నిజామాబాద్లోనే కాకుండా చాలా ప్రదర్శనలు మీరు ఇచ్చినట్టు మాకు తెలుస్తోంది. కాబట్టి మీకు ఇంకా పేరు తెచ్చిన పాటలు ఏవైనా ఉన్నాయా? అట్లాంటి పాటల్లో ఒక 2 పాటల్ని మా శ్రోతలకు కొద్దిగా పాడి వినిపిస్తారా? తప్పకుండా సార్. ఇది మనకు గజనీ మూవీలోంచి హృదయం ఎక్కడుంది పాట చాలా మందికి కూడా పరిచయం పాట సార్. దాన్ని డైరెక్ట్ గా మీకు నేను రివర్స్ వినిపిస్తాను, ఎందుకంటే పాట అందరికి తెలుసు కాబట్టి. యదహుండుక్క ఏదిన్నకు యదహుండుక్క ఏదిన్నకు నీటుచ్చు గురుతూ దిన్నకు ధం అనై మాధవ్వం డూ అతున్నాను మసా లోన రవిహం పుంచేదిన్నకు పూచుల కైది వేకా పూచుల్లోనే కదీప లుక్క రుచితే పస్వామేనక్క లుతరీసా లుక్క రుచితే పస్వామేనక్క. ఇదేంటంటే గజనీ సినిమాలోంచి హృదయం ఎక్కడ ఉంది పాటను మీకు రివర్స్ వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఈ బొమ్మరిల్లు సినిమాలోంచి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో జిక్కడో జెక్కడో మనసిచ్చానే మరి కలము అలము వలము నా ఊహల నా సిరి ఉంది కదా పాట. అప్పుడు రివర్స్ లో డొప్పు ఆ, ఇప్పుడు డొప్పు ఈ, ఎప్పుడు డొప్పు ఏ. అంటే ఈ స్కూళ్ళలో కానీ కళలో కానీ ప్రోగ్రామ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా నవ్వుతుంటారంటే పిల్లలు. ఆ విధంగా అంటే డొప్పు ఆ డొప్పు ఈ డొప్పు ఏ లకనగ్గానే లిచే డొక్కు ఆ డొక్కు ఈ డొక్కు ఏ సునమిచ్చానే రిమ లలకు లలలో లవవో నా హాముల నారిసు దిమలో గలక దిమలే నా లలకని హానిసు రేవరేమను నక్కు నా సుమనంత వెన్ను నేనెనా హే డప్పు ఆ డప్పు ఏ డప్పు ఏ లకనగ్గానే లిచే. ఖచ్చితంగా మనము సాధన చేస్తే సాధించలేనిది ఏది ఉండదు. ఈ ప్రపంచంలో మనం ఏదైనా సరే గెలవాలి ముందుకెళ్ళాలి అనేటువంటి తపన ఎప్పుడైతే మన లోపల నాటుకుంటుందో ఇటువంటి మనకు, ఎందుకంటే 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి జన్మలో మానవ జన్మ, భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చాడు అంటే ఏదో ఒకటి సాధించడానికే ఇచ్చాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అయ్యో మరి చేతులు లేవు కాళ్ళు లేవు అనుకుంటాం. ఆ విధంగా కాకుండా భగవంతుడు మనకు మంచి జన్మనిచ్చాడు కాబట్టి ఈ ఉత్తమమైన జన్మను మనం మంచిగా ఉపయోగించుకొని సమయానికి మనం ఖచ్చితంగా ఏ సమయానికి మనం ఏ పని చేయాలో అని మనం ముందుగా అనుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మనం తప్పకుండా మన యొక్క కుటుంబానికి, సొసైటీకి, మన దేశానికి తప్పకుండా మనము ఆదర్శవంతంగా తప్పకుండా నిలుస్తామని. అయితే మీ వృత్తిపరంగా మీరు ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో
మీరు ఎంతవరకు మీరు నైపుణ్యత సాధించగలిగారు, అట్లాగే మీ వృత్తి గురించి కూడా కొద్దిగా మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. తప్పకుండా సార్. ఎప్పుడైతే ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు నమస్కారం అంటాడు. నమస్కారం అంటాము కదా. నమస్కరించడంలో నమస్కారానికి సంస్కారం అనేది ఆస్కారమైనప్పుడే ఆ నమస్కారానికి చమత్కారంగా పురస్కారం అనేది సత్కారం అవుతుంది. అంటే అంత మంచి నమస్కారం ద్వారా మన యొక్క సంస్కారం బయటపడుతుంది. అప్పుడు ఉపాధ్యాయుడు తన యొక్క వాక్కు ద్వారా, అంటే అవిచార్యన వక్తవ్యం సువిచారితం కించ తంత్రైవ వక్తవ్యం జత్రోక్తం సఫలం భవేత్ అంటారు. అంటే మన యొక్క వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు నోరు జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి గలదు. ఒక ఉపాధ్యాయుడు తన ఎదుటిన్న వ్యక్తులకు మన విద్యార్థుల యొక్క మనస్సును మార్చాలి అంటే తన యొక్క వాక్కు అనేది చాలా పదునైంది. కాబట్టి జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే జిహ్వాగ్రే విజయం తదా జిహ్వాగ్రే మరణం ధ్రువ. అంటే జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే జిహ్వాగ్రే మిత్ర బాంధవాత్ జిహ్వాగ్రే విజయం తదా జిహ్వాగ్రే మరణం ధ్రువ. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనకు నాలుకను ఎంత ఉపయోగించుకుంటే, టంగ్ డజంట్ హ్యావ్ బోన్స్ బట్ ఇట్ బ్రేక్స్ నెంబర్ ఆఫ్ హర్ట్స్. కాబట్టి నాలుకను ఎంత కరెక్ట్గా జాగ్రత్తగా వాడుకొని మన ఉండే విద్యార్థులకు ఎంత ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తి అనేది దేశ పురోభివృద్ధికి తలకట్టు. విద్యార్థిలోని శారీరక, మానసిక, సౌందర్య, నైతిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలను బయటకు తీసేదే విద్య. అటువంటి విద్యకు ఆరాధ్యుడు, పూజ్యుడు ఉపాధ్యాయుడు. కష్టమైన పనిని ఇష్టపూర్వకంగా, నష్టపోకుండా సుస్పష్టంగా చేసి స్వచ్ఛమైన ఫలితాలను సాధించే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. మానవ జీవన గమనంలో ప్రతి మన యొక్క సంఘంలో మనం ఉంటున్నాము అంటే తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఎంత అవసరమో ఒక ఆదర్శప్రాయమైన సంఘానికి కూడా ఒక ఉపాధ్యాయుడు అంతే అవసరం. అందుకే రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని ఉపాధ్యాయ జీవితం గొప్పది. అంటే ఎవరైనా సరే తన యొక్క జీవితంలో 40 నిమిషాలు చెప్తున్నారు అంటే తన యొక్క బ్రెయిన్ మొత్తం కూడా, మెదడుని మొత్తం పిల్లలకు దారపోసి చెప్పినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా వందలాది ఆనంద శుభాభివందనాలు సార్. ఇంకొక పాటను మా శ్రోతల కోసం వినిపిస్తారా? తప్పకుండా సార్. ఈ రంగస్థలం మూవీలో నుంచి ఓయ్ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, గొల్లబామ వచ్చి నా గోరుగిల్లుతుంటే ఇంకా పాట సార్. రివర్స్లో రంగమ్మ, రివర్స్లో మగ్గంరా అంటారు. చూడండి సెట్ వస్తుందో. మగ్గమ్మ ఓయ్ మగ్గమ్మ ఏం లప్పిడు నక్క పీఠం బుడం మట్టి పంచుడుకు. మగ్గమ్మ ఏం లప్పిడు నక్క పీఠం బుడం మట్టి పంచుడుకు. లగ్గుబా మట్టివ్వా నా రీవడుగ్గుతుంటే, లగ్గుబామ చివ్వ నా రూగొలిగ్గుతుంటే, నప్పుటీమ కుట్టిన పిలుచుకుంటే మగ్గమ్మ హే మగ్గమ్మ ఏం లప్పిడు నక్క పీఠం బుడం మట్టి పంచుడుకు. ఈ విధంగా వస్తుంది సార్ పాట. అసలు ఈ పాటల్ని పాడడం అంటేనే ఒక అద్భుతమైన కళ. దాన్ని మీరు రివర్స్ సింగింగ్ చేయడం అనేది చాలా అరుదైనది. ఇట్లాంటి మీ అరుదైన కళని మీరు ప్రదర్శిస్తున్నారు. ఇది ఆనందదాయకమైన విషయం, అట్లాగే అద్భుతమైన విషయం. మా శ్రోతలకు ఈ కళ గురించి, మీ ఆసక్తి గురించి, అట్లాగే పాటల్ని కూడా మీరు వినిపించారు. ఈరోజు ఈ సందర్భంగా మీకు మా శ్రోతల తరఫున, ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మోహన్ సార్ గారికి వందలాది ఆనంద శుభవందనలు. ఎందుకంటే నిజంగా రావడం కూడా మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు.